లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్న పేరుతో ఆ అరుణగిరి యందు వెలసి ఈశాన్యలింగానికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్కి వచ్చే రెండో వైపు రోడ్లోకి వస్తున్నప్పుడు పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. అక్కడ అమ్మవారు లక్ష్మీదేవితో సరస్వతీదేవితో ఇంద్రాణితో ఇతరులతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పశ్చిమ దిక్కుకి వచ్చేసరికి పరమశివుడు తన వామార్ధ భాగములోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసమని వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపితకుచాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీరార్థ భాగమునందు స్వీకరించాడు. కాబట్టి అమ్మవారు ఆ పేరుతో అర్చన చేయబడుతుంటుంది. అక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చెయ్యాలనుకున్నారు. ఉమాసహస్ర రచనకి ముందు ఆయన మొట్టమొదట అరుణాచల ప్రవేశం జరగగానే ఆయనతో వచ్చినటువంటి తమ్ముడు ఒకడున్నాడు. వాడు అన్నయ్యని పట్టుకుని పీక్కు తినేశాడు. రే అన్నయ్య ఆకలేసేస్తోంది, అన్నయ్య ఆకలేసేస్తోంది అని. ఆ రోజు ఏకాదశి తిథి. ఆయన అమ్మవారి గుడికి వెళ్ళారు. కావ్యకంఠ గణపతి ముని అపీతకుచాంబ అమ్మవారి మూర్తి ముందు నిలబడగానే అమ్మవారికి అలంకారం చేయబడినటువంటి పూలన్నీ జల 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 కిందకి రాలిపోయాయి. అమ్మవారి అనుగ్రహం ఏదో నాకు కలిగింది, ఇక్కడే నేను ఏదో మహత్తరమైనటువంటి విషయం నా చేత అమ్మ చేయించబోతోంది అని గణపతి ముని అనుకున్నారు. అప్పటికి వారికి తెలియదు ఏం చెయ్యబోతున్నారు. ఆ తరువాతనే వారు అరుణాచలం గుడిని దర్శనం చేసుకుని బయటికి వెడితే చీకటి పడిపోయింది. అప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఏకాదశి తిథి. ఆయన బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి, అమ్మా తమ్ముడు ఆకలితో ఉన్నాడు, ఏ ఇంటిలోనైనా ఇంత అన్నం పెట్టండి అమ్మా ఆకలేస్తోందని అడిగితే ఏ ఇంటిలోనూ అన్నం లేదు. ఆఖరికి పోని సద్దన్నం ఉన్నా పెట్టండి అమ్మా అని అడిగారు. ఆయన సద్దన్నం కూడా లేదు అన్నారు. ఇదేమిటి ఇలా తయారైంది అనుకుంటూ ఆయన బాధతో నడుస్తున్నారు, ఏదో శ్లోకం పైకి చదువుకుంటూ. అరుగు మీద పడుకున్నటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి, ఆగు, మా ఆవిడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అందరూ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే మా ఆవిడ ఏకాదశి నాడు రాత్రి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. కాబట్టి బ్రాహ్మణులు దొరక్క చూస్తున్నాను, రా మా ఆవిడ నీకు భోజనం పెడుతుందని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెడితే వారు తడిబట్ట కట్టుకుని బట్ట పిండుకుని తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం లోపలికి వచ్చేటప్పటికి ముగ్గులు వేసి తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ఒక తల్లి మెరిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా ఇంత బొట్టు పెట్టుకుని ఎర్రటి చేతులతో షడ్రశోపేతమైన భోజనం పెడితే ఏకాదశని కూడా చూడకుండా ఆ తల్లి యొక్క ఆ వ్రతానికి నేను ఉపయోగపడ్డాను అంతే చాలని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కడుపు నిండా తిన్న తర్వాత ఆవిడ ఇద్దరికీ తాంబూలం ఇచ్చి, ఇంత రాత్రి ఎక్కడికి పోతారో అరుగు మీద పడుకోండి అంది. ఇద్దరు అరుగు మీద పడుకొని నిద్రపోతే సుష్టుగా భోజనం చేశారేమో గాఢ నిద్ర పట్టింది. మరునాడు తెల్లవారిపోతుండగా తెలివచ్చింది. ఇద్దరూ నిద్రలేచి ఇద్దరికీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది, రాత్రి మహాతల్లి అన్నం పెట్టిందని. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుని వెడదామని చూశారు. వాళ్ళిద్దరూ పడుకున్నది ఒక వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నారు. ఇదేమిటి వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి? మనం రాత్రి అన్నం తిన్నాం కదా, మనకి పెట్టినట్టు గుర్తు తాంబూలాలు కూడా పక్కనున్నాయి కదా, వినాయకుడి గుడి మీద ఉన్న గుడి అరుగుల మీద ఉన్నామేమిటని ఇద్దరు తెల్లబోయారు. అమ్మవారు అనుగ్రహించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని కన్నీటితో కవిత్వం రాయించాలనుకున్నాడు. మామూలుగా కూర్చుని కవనం అంటే రాసేస్తాడు. అసలు కావ్యకంఠ గణపతి ముని యందు విపరీతమైన ఆర్తి పుట్టించి కని విని ఎరుగని కవిత్వాన్ని సృష్టించాలనుకున్నాడు. తినడానికి తిండి దొరకలేదు ఇంత గొప్ప బ్రాహ్మణుడికి. కావ్యకంఠ గణపతి ముని అంటే ఎటువంటి వారో తెలుసా అండి? ఆయన ఒక వేద పాఠశాలలో పనిచేస్తుంటే 10 రోజులలో తమిళం నేర్చుకుని తమిళం మాట్లాడితే మీకు ఉద్యోగం ఇస్తామన్నారు. ఆయన అన్నారు 15 రోజులు టైం ఇచ్చారు. 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులలో తమిళంలో మాట్లాడతాను, తమిళంలో రాస్తాను, తమిళంలో చెప్తాను అన్నారు. 10 రోజులైన తర్వాత ఆయన మాట్లాడిన తమిళానికి ఆయన రాసిన తమిళానికి ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి తమిళం మనకు ఎవరికీ రాదని. అంతటి మహాపండితుడు ఆయన. ఒకసారి చెన్నైలో కూర్చుని సంస్కృతంలో ప్రసంగాలు చేస్తుంటే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి పరిహాసం చేశారు.
ఈ వెర్రి బ్రాహ్మడికి ఏం తెలుసు, సంస్కృతంలో మాట్లాడతాడు. షేక్స్పియర్ డ్రామాస్ ఎలా ఉంటాయో ఈయనకి ఏం తెలుసు, మ్యాక్బత్ నాటకం విని ఎలా ఉంటుందో అని. అంటే ఆయన అన్నారు, ఈ మాటలు చెప్పిన పిల్లవాడిని వేదిక మీదకి పిలుస్తున్నానన్నారు. వచ్చి కూర్చో, మ్యాక్బత్ నాటకం చాలా గొప్పదంటున్నావు కదా, షేక్స్పియర్ ఎంత అందమైన ఇంగ్లీష్లో చెప్పాడని నువ్వు అనుకుంటున్నావో ఆ పొయిట్రీ నువ్వు చదువు. ఈయనకి వచ్చా అంత ఇంగ్లీషు, నువ్వు చదువు. అంతకన్నా అందమైన సంస్కృతంలో అది మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి అర్థం కాకపోయినా ఎంత అందంగా ఉంటుందని నువ్వు అంటున్నావో అంతకన్నా అందంగా నేను అదే భావాన్ని సంస్కృతంలో మ్యాక్బత్ నాటకాన్ని చెప్తానన్నారు. తెల్లబోయారు వాళ్ళు, ఎలా చెప్తారీనా అని. ఆ పిల్లవాడు వచ్చి వేదిక మీద కూర్చుని మ్యాక్బత్ నాటకాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో ఆయన చెప్తుంటే యథాతథంగా అలా వినేసి ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎలా అర్థమయ్యేదో సరస్వతీ కటాక్షం, సంస్కృత భాషలో మ్యాక్బత్ చెప్తుంటే ఆంగ్ల పండితులు కూడా తెల్లబోయారు, అయ్య బాబోయ్ సంస్కృతంలో మ్యాక్బత్ ఇంత అందంగా ఉంటుందా అని. అది కావ్యకంఠ గణపతి అంటే. ఆయన సామాన్యుడు కాడు, సాక్షాత్ వారణాసిలో డుంఠి గణపతి అనుగ్రహం చేత పుట్టినవాడు. వారి చేత అద్భుతమైన కవిత్వం చెప్పించాలనుకున్నారు అరుణాచలేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళినా అన్నం పుట్టలేదు. ఆఖరికి ఇళ్లకెళ్ళి వారాలు అడిగారు, పోని వారానికి ఒక్కరోజు మీ ఇంటికి వస్తాం భోజనం పెడతారా అని. వారానికి 4 రోజులు దొరికాయి, అది కూడా రోజు విడిచి రోజు రాత్రిళ్ళు భోజనం దొరకలేదు. తమ్ముడు ఆకలో ఆకలో అని ఏడుపు. అరటిపళ్ళు కొనుక్కోరా అని డబ్బివ్వడానికి కానీ లేదు ఆయన దగ్గరే. ఇంత బాధలో ఉంటూ ఆకలి కడుపు మండిపోతుంటే ఈ బాధతో నేను ఎవరినడగనయ్యా, అన్నం లోకానికి అన్నం పెట్టే అన్నపూర్ణ భర్త ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నా కడుపుకు అన్నం పెట్టవా అని రోజు ఓ శ్లోకం రాసేవారు ఆయన. రాసి అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నించుని గట్టిగా శ్లోకం చెప్పేవారు. ఆ శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందో వినడానికి తిరువన్నామలైలో ఉన్న సంస్కృత పండితులందరూ వచ్చి కూర్చుని వినేవారు. విని అబ్బాయి ఎలా చెప్తున్నాడు రా ఇలాంటి కవిత్వం అనేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఎవ్వరూ ఈ పూట మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేవారు కాదు, ఉత్తరీయాలు దులుపుకుని వెళ్ళిపోయేవారు. ఈశ్వరాజ్ఞ. వాళ్ళకి అటువంటి మనసు లేక కాదు, అలాంటి మనసు పుట్టకుండా చేశాడు శంకరుడు. అలా తప్పిస్తే తప్ప అటువంటి కవిత్వం రాదని హరస్తుతి అని పేరు పెట్టారు ఆయన. పెట్టి శరన్నవరాత్రులు అయ్యాక మొదలుపెట్టారు. కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవానికి ఒక వారం రోజుల ముందు దాన్ని ఆపారు. చిట్ట చివరి రోజున ఆయన అన్నారు, ఈశ్వర రేపటి రోజున ఇన్నాళ్లుగా నేను చెప్పిన కవిత్వపు ఆఖరి శ్లోకంతో నీకు చెప్తాను. అన్నం పుట్టిందా? పుట్టింది. పుట్టకపోతే నన్ను ఇలా ఉంచాలని నువ్వు అనుకుంటున్నానని కళ్ళంబట నీళ్లు వరదలై కారుతుండగా ఏడుస్తూ ఆ శ్లోకాలు చెప్పారు. అవి వినడానికి భగవాన్ రమణులు కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి కూర్చుని విన్నారు. అండి, ఎప్పుడు ఎక్కడా నిలబడనటువంటి వారు తాను బ్రహ్మజ్ఞానినని తెలిసిపోతుందని ఒక పిచ్చివాళ్లా తిరిగే శేషాద్రి స్వామి గుళ్ళోకొచ్చి కూర్చుని అరుగెక్కి కూర్చుని విన్నారు ఆ రోజున ఆ కవిత్వాన్ని. ఇటువంటి బ్రహ్మజ్ఞానులు శ్రోతలై ఉండగా కన్నులంబట నీరు కారిపోతూ ఆ హరవిలాసాన్ని ఆయన శ్లోకాలన్నింటినీ చెప్పారు. చెప్పి ఏడిస్తే ఆఖరి శ్లోకం అయిపోగానే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి మహానుభావ, మీరు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, మా ఊళ్ళో ఉన్న సంస్కృత పాఠశాలలో మీకు అధ్యాపక వృత్తిని ఇస్తున్నాం, మీరు హాయిగా ఇక్కడుండి గొప్ప జీతం ఇస్తాం, మీరు వంట చేసుకోకండి, మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని వీళ్ళకి పిలిచి భోజనాలు పెట్టేవారు. ఇటువంటి కవిత్వం మళ్ళీ రాదు, ఇటువంటి మహాపురుషుడు పుట్టడనేమో. ఈశ్వరుడు అక్కడ అరుణాచలేశ్వరుడు ఆయన చేత ఇది రచింపచేశాడు. 2, అదే కావ్యకంఠ గణపతి ముని మామిడి గుహ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని ఉమాసహస్రం రాస్తున్నారు. ఉమాసహస్రం రాస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు, ఇన్ని రోజులలో నేను ఇది పూర్తి చేసేస్తాను అని. ఇంకొక 2-3 రోజుల్లో పూర్తి చెయ్యాలి, 1000 శ్లోకాలు పూర్తి చెయ్యాలి. ఈలోగా వేలు మీద గోరు చుట్టు పుట్టింది.